నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజకీయాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాము, పులివెందుల్లో కూడా కొల్లగొడతాం, కడప కంచు కోటను బద్దలు కొడతాం, ఇది కూటమి నుంచి వస్తున్న వాయిస్లు. ఎందుకంటే పులివెందుల్లో అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారట. అలాగే పొంగనూరులో మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే డైరెక్ట్గా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అసలు వైఎస్ పేరు నుంచే ఆయన డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఆ రెడ్డి ఏంటి, ఈ రెడ్డి ఏంటి, సుబ్బారెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు వాళ్ళకే మేము డోంట్ కేర్ అన్నాం, పిల్లోడు ఈయనకేంటి మేము భయపడేది అన్న స్టేజ్లో. అంటే గెలుపు విజయం అన్నది ఆ రకంగా కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుందేమో. మరొక వైపు ఓడిపోయినా సింహం సింగిలే అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి కానీ వెళ్ళకపోతే సింగిల్గా సింహమే, ఆయనకి అనర్హత వేటు పడుతుంది అన్నది రఘురామకృష్ణరాజు గారి వాయిస్. 60 పని దినాల్లో కానీ ఆయన కానీ వెళ్ళకపోతే ఆయనకి అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఇది జరుగుతున్న ప్రసారం ఈరోజు ఉదయం నుంచి కూడా. సభ్యత్వం రద్దు అయితే పులివెందుల్లో మళ్ళీ బైపోల్ వస్తుంది, బై ఎలక్షన్స్ వస్తాయి, అందులో ఓడిస్తాం. అందుకనే అన్ని పంచాయతీలాగే ఈ పంచాయతీ కూడా పులివెందులకు కూడా పూర్తిగా వరాలు ఇస్తున్నారట, అభివృద్ధి పనులు వేస్తున్నారట, రోడ్లు వేస్తున్నారట. మరి పులివెందుల్లో రోడ్లు ఇప్పటివరకు ఉన్నాయా లేవా? నిజంగా అభివృద్ధి చేయకపోతే వైఎస్ కుటుంబాన్ని అంతలాగా ఆదరిస్తారా? 40% ఓట్లు అన్న వాళ్ళ గలం అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వినిపించరా? ప్రతిపక్ష హోదా లేకపోతే పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఇక మరొక వైపు PG4 మీద జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక అస్త్రంగా మలుచుకుంటున్నారా? కూటమి నేతలు జగన్పై కక్ష తీర్చుకుంటున్నారా? అసలు స్థానిక లొల్లి ఏంటి? నాకు తెలిసి అయితే ఇంకొక సంవత్సరంలో చాలా మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తాయి. మరి సంవత్సరంలోపే ఏమి కొంపలు మునిగిపోయి అని చెప్పి ఈ రకంగా గందరగోళాలు, పెద్ద ఎత్తున విజువల్స్ వస్తున్నాయి. అది వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా, ఎవరి తప్పు ఎవరిది రైటు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను ఆ వివాదంలోకి వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ జరుగుతున్న వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. మరి ఏది నిజం ఏది అవ్వదు. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారని చెప్పి ప్రజల చేదరించుకునే పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? ప్రజాస్వామ్యంలో వెళ్ళండి, ఇక్కడ మీరు గెలుచుకున్నారు కదా 164 సీట్లు, అలాగే గెలుచుకుంటే బెటర్ కదా. వైసీపీ వాళ్ళు అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళే ఆ పీఠం అధిరోహించి నిన్న మొన్నటి వరకు ఇలా కాల్ రేసి ఎగరన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పదవులు ఇచ్చి ఈ రాజకీయం ఏంటో అంత చిక్కట్లేదన్నది చాలామంది విమర్శిస్తున్న నేపథ్యం. మరి దానికి కూటమి పెద్దలు ఏం సమాధానం చెప్తారు? ఇవే ఇష్యూస్పై నా ట్రెండ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, కాసేపట్లో లైవ్లో జాయిన్ అవ్వబోతున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా బాలకోటి గారు, వర్మ గారు చెప్పండి. ఏంటి చాలా దారుణాలు, అన్యాయాలు, అసలు ఊహించనటువంటి విధ్వంసాలు ఈరోజు జరుగుతున్నాయని, అది తిరుపతిలోనా లేకపోతే ఇంకొక ప్లేస్లోనా అన్నది చాలా దారుణమైన విజువల్స్ కూడా కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇది అవసరమా? ఈ రకంగా విజయాలు సాధించడమో, ఈ రకంగా కైవసాలు చేసుకోవడం, హిందూపురం ఇలాంటివన్నీ కూడా కిడ్నాపులు చేస్తున్నారట, కొడుతున్నారట, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారట. కన్నీళ్ళు పెట్టుకుండి వాళ్ళందరూ కూడా లబోదివం అనే పరిస్థితి. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నామో అదే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తుందా, లేకపోతే దీన్ని ఏమైనా వేరే నాటకీయంగా టర్న్ చేస్తున్నారా? వర్మ గారు నమస్తే. చాలా కాలం తర్వాత కారుమూడి వెంకటరెడ్డి గారి డిబేట్లో నేను పాల్గొన్నాను. ఎందుకంటే మిత్రులతో చాలా సావాసం ఉంది. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగానే కార్పొరేటర్లను భయపెడుతున్నారా, లేదా మున్సిపల్ కౌన్సిలర్ని లోపరుచుకుంటున్నారా ఏంటనే ఇదే విధమైన సమాచారం నా దగ్గర లేదు. కానీ గత 5 ఏళ్ళు మాత్రం వైసీపీ పరిపాలనలో ఇలాంటి బెదిరింపుల పర్వాలే మనం చూసాం. మీకు వెంకటరెడ్డి గారి కూడా బాగా తెలుసు. వీటి మీద కూడా మనం మాట్లాడాం. అసలు ప్రతిపక్ష పార్టీలని నామినేషన్లు వేయకుండా, లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని వీధుల్లోకి రాకుండా చేసిన చాలా అంశాలు మనం చూసాం. పోతే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే కడపను కొల్లగొడతారంట, పులివెందుల్ని
ఆక్రమించుకుంటారంట అధికార పక్షం పార్టీలని మీరు అంటున్నారు. ఆయన ఈ రెండు ప్రక్రియలు ఎప్పుడు అయిపోయినాయి. ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఈ డిబేట్లో ఉన్నారు కాబట్టి వెంకటరెడ్డి గారు ఈ భగవత్ ప్రసాదం లాగా ఈ హితవచనాలు గూప్ జంప్స్ అంటే రోమాలు నిక్కరబడిసే మీ నాయకుల యొక్క 4 మాటలు మీరు ఈ వర్మగారి సాక్షిగా వీటి వినండి, మళ్ళీ మీరు డిబేట్ మాట్లాడదురు. కానీ ఇది కూడా చూడండి ఒకసారి వైసీపీ నాయకుల యొక్క అన్న మాటలో. పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో బెదమకి చెప్తున్నా. ఒరే సైకో బెదమా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. చూపిస్తా రికార్డులో ఓడిపోతున్నావు. రాసుకో, నువ్వు శాస్త్రకి వెళ్ళే అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. వర్మ గారు ఏవి తండ్రి నాడు గురిసిన హిమములు, బాలగంగాధర తిలక్ గారు ఒక పద్యం రాస్తూ అంటాడు, ఏవి తండ్రి నాడు గురిసిన హిమములు, ఏవి ఆ ప్రగల్భ బాణాలు, ఏవి ఆ దుర్యోధన వికటట్టహాసాలు, ఏవి ఆ చాముండేశ్వరి ప్రతిజ్ఞలు, గేటు దాటనని చెప్పి శపథాలు చేసిన నాయకులు ప్రతిపక్ష హోదా కోసం 2 చేతులు ఇలా తీసుకొని అడుక్కుంటున్నారని కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ డిబేట్లో వెంకటరెడ్డి గారి చేతిలో అమరావతి రైతుల పరాభవం నేను చూసిన వాడిని. నా మహిళల్ని ఆయన మాటలు నా చెవులతో మారుమ్రోగేలా విన్నవాడిని. సరే ఓకే, నేను ప్రభుత్వంలో లేను, ఆయనకు ఈ ప్రభుత్వం నోటీసు ఇచ్చిందో లేదో నాకు తెలియదు, ఆయనకి ఏమన్నా సంజాయిషి అడిగిందో నాకు తెలియదు. కానీ అన్నిటికీ వెంకటరెడ్డి గారు కూడా హరుకులు. నేను ఏమంటానంటేనండి, ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని అప్పు చెబితే అలాంటి భీకర ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈ రోజున ఏం మాట్లాడతారు? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేస్తారు? ఈ ఉపన్యాసాలు చెప్తారా అక్కడ కూడా? సరే, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ఆయన స్పీకర్ ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయి తెచ్చుకుంటాడా, ఇంకో కోర్టుకు పోతాడా, ఇవ్వకపోతే అసలు అసెంబ్లీకే పోడా, అదంతా కూడా చరిత్ర చరణం, అది చట్టబద్ధమైన ప్రక్రియ, జరగాల్సిన ప్రక్రియ. ఈ రోజున మీరు ఒక మాట అడుగుతున్నారు, రేపో మాపో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫీజు రింబర్స్మెంట్ మీద ఫీజు పోరాటం చేస్తున్నారు. వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఎందుకంటే డిబేట్లో ఉన్నాడు కాబట్టి తాడో పేడో తెలుసుకుంటే ప్రత్యేకతోనే తెలుసుకోవాలి. నేను తెలుగుదేశం పార్టీ కాకపోయినా ఆయన చెప్పాడు నాకు చాలాసార్లు, బాలకోటి గారు మీరు చంద్రబాబు నాయుడు గారి మనిషి, మీరు చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నారు అని మాట్లాడారు. ఎస్, ఆ రోజు చెప్పాం, అధికార పక్షం మీద కొట్లాడటం అంటే ప్రతిపక్ష పార్టీలుగా బాసటగా నిలబట్టమే. అది ప్రజాస్వామ్యంలో తప్పనిసరి అయిన పరిస్థితి. ఏ ఉద్యమకారుడైనా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వెరసి ఆ రిజల్ట్స్ గోస్ట్ కూటమి ప్రభుత్వానికే వెళ్తుంది. మేము కూడా అలా పోరాడాం. మీ అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఫీజు రింబర్స్మెంట్ అంటున్నారు కాబట్టి, ఇంకో నా దగ్గర ఒక చిట్టా ఉంది. వెంకటరెడ్డి గారు మీ దృష్టిలో ఉందో లేదో ఒక మాట మీరు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అంటారు, జగన్ ప్రభుత్వ బకాయిలు, డిగ్రీ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మీరు చేసిన 2,832 కోట్లు, ఫీజు రింబర్స్మెంట్ 450 కోట్లు, చిక్కెలకే కోడిగుడ్లకి 256 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 2,209 కోట్లు, ధాన్యం బకాయిలు 1,674 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు 20,000 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణ బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 2,800 కోట్ల రూపాయలు. వెరసి మీ అప్పులో 14 లక్షలు. ఇది మీరు చేసిన చిట్ట. ఇది అవునంటారా కాదంటారా? మీ పరిపాలనలో ఈ అప్పులు చేసి వెళ్ళారా లేదా? ఓకే, పోనీ ఇచ్చెళ్ళారా? ఓకే బాలకోటి గారు, మాట్లాడటానికి కానీ కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడటానికి కానీ. ఓకే బాలకోటి గారు అది కూడా చర్చిద్దాం. ఏంటి మున్సిపల్ ఫిరాయింపులు ఏంటి?
అవును వర్మ గారు, ఇప్పుడు నాడు వైసీపీ పార్టీ ఏం చేసింది? వైసీపీ పార్టీ ఏం చేసిందంటే సో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారనా? చేసి చూపిస్తారండి, చెయ్యటం లేదు. సేమ్ అంతే, చెయ్యమనే వాళ్ళు ఏం చేశారో వీళ్ళు చేస్తారు. సేమ్ టు సేమ్. నీ ఇల్లు నుంచి నా ఇల్లు ఎంత దూరం, నా ఇల్లు నీ ఎంత దూరం. ఇందులో మళ్ళీ ఇందులో నసమెసం దేనికి? వైసీపీ పార్టీ ఏ పాఠాలు నేర్పిందో, ఎలాంటి చర్యలు చేసిందో, కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే చేశాం. వాళ్ళు రివాల్వర్ పెట్టారు ఇక్కడ కేవీ రావు గారికి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం రివాల్వర్ పెట్టడం ఎవరికి? పెట్టమనే చెప్తున్నాం మేమైతే. రివాల్వర్ పెట్టండి, అంకుశం సినిమాలో లాగా లాక్కురండి, లేదా రికవరీ చట్టాలు తీసుకురండి. ఎవరైతే అవినీతికి పాల్పడి ప్రజల సొమ్ముని తిన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి. చట్టాలు మార్చండి చెప్తున్నాం. కానీ కూటమి ప్రభుత్వం చేయటం లేదు, ఇంకా పని చేయమనే కోరుతున్నాం. ఈ రోజున మీరు ఒకసారి చూడండి, అప్పుల ఆంధ్ర మిగిలింది. వాళ్ళు కింద మీద పడి ఓకే పరిపాలన చేస్తున్నారు. గతంలో ఏనాడు చూడలేదుగా వర్మ గారు. రైట్ ఓకే సరే ఓకే. గతంలో వాళ్ళు ఏది చేశారో వినండి. గతంలో వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు అదే జరుగుతుంది. అంతకు మించి వేరే అంశాలు ఏవి ఉండవు, అంతేనా? వాళ్ళు గతంలో ఈ రకంగానే చేస్తే, ఫిరాయింపులు చేస్తే ఇప్పుడు వీళ్ళు అదే చేయాలని చెప్తున్నారా మీరు? కాదండి, గతంలో ప్రతిపక్ష పార్టీల్లో కొట్టిన మాట యథార్థం కదా వైసీపీ వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అదే చేస్తారు. అందులో తప్పేమీ లేదు, అందులో తప్పేమీ లేదు. తప్పేముంది అంటున్నాను నేను. ఏమండి, మీరు నన్ను చెప్పగొడితే ఇంకో చెప్ప చూపించడానికి గాంధీ గారు ఇప్పుడు లేరు. పైపెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపిస్తారు కదా. ఇప్పటికి వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు, లేదా సప్త సముద్రాలు గొంతకొచ్చి లోపలేస్తాం అంటున్నారు. మీరందరూ పుస్తకాలు పెట్టుకొని పేర్లు రాసుకోండి, తాట చేస్తాం అంటున్నారు కదా. నాగారా ఏంటి? చర్యకి ప్రతిచర్య ఉండక తప్పదు. ఓకే బాలకోటి గారు, మీ సిగ్నల్ బ్రేక్ అవుతున్నది, ఒకసారి సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయండి. ఫ్రీజే వస్తున్నది. అరుణ గారు, ఏ మున్సిపాలిటీ ఫిరాయింపులు చాలా అన్యాయాలు, దారుణాలు చేస్తున్నారట. బోమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి బోరుమని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళు విలపిస్తున్నారట. తిరుపతిలోనో లేకపోతే హిందూపురంలోనో చాలా అన్యాయాలు, దారుణాలు చేస్తున్నారు. మమ్మల్ని అన్నారు, ఈరోజు ప్రత్యక్షంగా చూడండి, మేము ప్రజల్లోనే ఇది తేల్చుకుంటాం అంటున్నారు వైసీపీ వాళ్ళు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైనా ఇవాళ అందరూ లైవ్ చూశారు, అలాగే అందరూ అన్ని చోట్ల నుంచి ప్రెస్ మీట్లు పెట్టారు సార్. మీరు ఒక విషయం గమనించినట్లయితే అక్కడ క్లియర్ గా జరిగినటువంటి ఆ తొక్కిసలాట, తోపులాట, బస్సు అద్దాలు పగలగొట్టడం, ఈ అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో క్లియర్ గా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారించే అంశాలను మీరు వింటే జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాకుండా వేరే వాళ్ళని ఎవరినో ఆ బస్సులో ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్తున్నారు డైరెక్ట్ గా. అలా మేము ఒప్పుకోము, దించండి వాళ్ళని, అందరినీ తనిఖీ చేసి వాళ్ళ ఐడి ప్రూఫ్ చెక్ చేసి అప్పుడు మాత్రం లోపలికి పంపించండి అని చెప్పేసి అడ్డగించిన దగ్గర జరిగినటువంటి గొడవ అది కాస్త అద్దాలు పగలగొట్టే స్థాయికి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేసే స్థాయికి వెళ్ళించారు. అది జరిగిన సంఘటన అక్కడ క్లియర్ గా. అది అక్కడ తిరుపతి లోకల్ గా ఉన్నటువంటి మీడియా వాళ్ళకి తెలుసు, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ అది క్రియేట్ చేసింది ఏంటి అంటే, వైసీపీ వాళ్ళ మీద కూటమి నేతలు దాడి చేశారు, జనసేన నేతలు దాడి చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున హోరెత్తిపోతుంది వైసీపీకి సంబంధించిన ఫేవరెట్ మీడియా అంతా కూడా. జరిగిన వాస్తవం అయితే ఇది. మాకు అభ్యర్థులందరినీ చూపించి తర్వాత తీసుకెళ్ళండి లోపల వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేసి వచ్చినటువంటి ఇష్యూ మీద జరిగినట్టు గొడవ అది. అలాగే కిడ్నాప్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు, మేము ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళే ఒక సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేశారు. మళ్ళీ వాళ్లే మద్దతు తెలిపి తర్వాత ఖరారు అయిన తర్వాత వచ్చి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ మీద పడి ఏడ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ తప్పు ఎవరిది సార్? అక్కడ వాళ్లే మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేశారు. వాళ్లే కూటమి అభ్యర్థికి వెళ్ళి బల ప్రదర్శనలో మద్దతు తెలియజేశారు. తర్వాత మళ్ళీ వాళ్లే వెళ్ళారు అంటే ఇక్కడ తప్పు కూటమి వైపు ఉందా, వైసీపీ నాయకుల్లో కన్ఫ్యూజన్ వల్ల వచ్చిందా? మేము ఎవరిని బలవంతంగా కిడ్నాప్ చేయాల, ఇది క్లియరు. గత వైసీపీ కాలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అప్పుడు కానివ్వండి, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, లేదంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఎంత రక్తపాతం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఏంటంటే నామినేషన్లు వాపస్ తీయించేసి అన్ని ఏకగ్రీవాలు చేసుకోవాలన్నదే వాళ్ళ ప్రధాన ఎజెండా. కాబట్టి అంత రక్తపాతానికి ఆ రోజు వైసీపీ పాల్పడింది, ఎంతో మంది బాధితులుగా మిగిలారు. అసలు పోలీస్ స్టేషన్ లో పోలీసులే సెటిల్మెంట్లు చేశారు ఆ విషయాలన్నీ కూడా క్లియర్ గా పిలిచి. అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే నామినేషన్స్ వేశారో జనసేన నుంచి కానివ్వండి, ఇండిపెండెంట్లు కానివ్వండి, టీడీపీ సైడ్ నుంచి కానివ్వండి, వేసిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు వైసీపీకి మద్దతుగా సెటిల్మెంట్లు చేశారు. అదొక దందాలాగా. అందుకు మేము కూడా బాధితులం ఆ రోజు. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ లేదు, మేము ఎవరిని కిడ్నాప్లు చేయాల, ఎవరికి కాళ్ళ నుంచి ఎముకలు బయటకు పొడుచుకొని వచ్చేలాగా కొట్ల.
ఎవరి పిల్లల్ని స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను బెదిరించి నామినేషన్లు వాపసులు తీయించలా, ఎవరిని భర్తను 4 రోజులు కనిపించకుండా దాచేసి భార్యతోటి వాపసు తీయించలా, ఎవరిని కూడా చెట్టుకు ఊరేసి చంపలా. ఇలాంటి రక్తపాతము దారుణమైన దమనకాండలేవి ఇవాళ ఎక్కడా జరగలేదు. వాంటెడ్లీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ పార్టీ మునిగిపోయే పడవ అని అర్థమైపోయి పార్టీ మారడానికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని కూటమి కండవ కప్పుకొని కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారు బల ప్రదర్శనలో. దాంట్లో తప్పున్నా రైట్ ఉన్నా మంచున్నా చెడున్నా కంప్లీట్ గా అవతల సైడ్ అభ్యర్థుల నుంచి వచ్చింది తప్ప కూటమి ఏం చేసిందండి ఇక్కడ కూటమి మీద మాట్లాడడానికి అందరూ. ఓకే వెంకటరెడ్డి గారు, కూటమిది ఏం తప్పు ఉందని చెప్పి దీన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. బాగున్నారు వరం గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ముందుగా మా మిత్రులు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం పోరాడేటటువంటి యోధుడు, పోరాటాల వీరుడు, ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారి కోసం అండగా ఉండేటటువంటి ధీరుడైనటువంటి బాలకోటయ్య గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పాట చెప్పాడు మధ్యలో పొరపాటున, మేము ఉద్యమకారులండి, ఉద్యమకారులు అంటే మేము ప్రతిపక్షం తరపున పోరాడేటటువంటి ఉద్యమకారుణ్ణి నేను అన్నాడు. అంటే పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడని ఇంకా ఆ ధ్యాసలో ఉన్నాడేమో పాపం ఆయనకి తెలియక. ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఏమనంటే ఏదో మా నాయకులు మాట్లాడినటువంటి భాష గురించి మాట్లాడాడు. పాపం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చెప్పులు చూపించి పేకలు బిస్కే భాష సమ్మగా ఉందాం పాపం ఆయనకి. అయ్యన్న పాత్రుడు గారు మహిళా హోంమంత్రిని సంక డాష్ అనే భాష ఆయనకు సమ్మగా ఉన్నట్టుంది. అది పాపం ఆయనకు బాగా వినసొంపుగా ఉంది ఈ వయసులో. మరి ఆ భాష మంచిది కాదు అని చెప్పట్లే ఆయన. బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడింది కానీ, పట్టాభి అని మాట్లాడేటటువంటి బోషిడికి అని మాట్లాడింది కానీ, ఆయనకేమో బాగా ఈ చెవులకి బాగా వినసొంపుగా ఉంటే మరి మనం ఏం చేస్తాం, అట్లాంటి భాష మేమైతే మాట్లాడలేం కదా. 2 ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం అన్నారు. అడుక్కోట్లా, అడిగాం. ఇవ్వకపోతే మానేయండి, వచ్చిన నష్టమేం లేదు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్నారు. 4లో 3 ఒకవైపు ఉన్నారు. వాళ్ళు తానా తందానా తందానా తానా ఏది 164 మంది ఒకటే తానా తందానా, మిగిలిన వాళ్ళు ఉంది 11 మంది. అందుకని ప్రతిపక్ష హోదా 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి అడిగాం. సో ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి అపోజిషన్గా. సో లేదు విడిపోయి వాళ్ళు జనసేనలు తీసుకోమని ప్రతిపక్ష హోదా ఎవడు కాదన్నాడు. ఆలకోట గారు సలహాలు ఇస్తే పాపం ఆయన సలహాలు బాగా ఇస్తాడు కాబట్టి. అమరావతి రైతుల గురించి నేనేదో కించిపరిచేటట్టు మాట్లాడానంట. అవును, అమరావతి రైతులు ఆధార్ కార్డు అడిగితే పారిపోయారు అన్నా, అంతే. మళ్ళీ చెప్తున్నా, రైతులైతే ఎందుకు పారిపోతారు? ఆధార్ కార్డు చూపించి ఆ తుని దగ్గర ఆ తణుగు దగ్గర వెనక్కి ఎందుకు వచ్చారు? సో ఆడ జరుగుతున్న ఉద్యమం ఏందో ఆ గోల ఏందో అన్నీ తెలుసులే. కానీ అధికారులు రాగానే అవన్నీ మర్చిపోయామని అనుకుంటే అవన్నీ పిచ్చితనమే అయింది. ఆయన కొద్ది లెక్కలు చెప్పాడు పాపం. ఈ బకాయిలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టెళ్ళింది, ఈ బకాయిలన్నింటినీ ఎవరు తీరుస్తారు అని. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి అనేది మర్చిపోయి మనం ఏదంటే అది బొమ్మ అంటే బొమ్మే, బొరుసు అంటే బొరుసే అనేటటువంటిది అది ఆ ఛానల్లో. ఎందుకంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీకి బాగా ఉదయ్, అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరు రారు కాబట్టి ఆడ యాంకరు తానా అనగానే ఇక్కడ ఉన్న అనలిస్టులతో సహా ప్యానల్ అందరూ తందానా అంటారు. ఎందుకంటే ఆ లెక్కలో ఈయన 100 కోట్లు అంటే లేదండి వైసీపీ 150 కోట్లు పెట్టింది, ఇంకొక ఆయన 200 కోట్లు పెట్టింది అని చెప్పి బకాయిలకు సంబంధించి చెబుతారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బడ్జెట్లో ఉన్నట్టు కేవలం 100 కోట్ల రూపాయలు, కేవలం 100 కోట్లు. మే 30, 2019 మేము ప్రమాణ స్వీకారం చేసాం. జూన్ 1వ తారీఖు శాలరీలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి 2250 పెంచినాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాలి? కానీ మేము దిగిపోయే సమయానికి 8000 కోట్లు 8300 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి వెళ్ళాం. సో మీరు అన్న బకాయిలకు సంబంధించి ఎప్పుడైనా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉంటుంది సార్. ఎన్నికల కోడ్ 2 నెలలు 3 నెలల ముందు వస్తుంది. అంటే మీకు మార్చిలోనే ఎన్నికల కోడ్ వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా దాదాపు ఒక 4 నెలలు బకాయిలు ఉంటాయి. అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్కి 1 నెల 2 నెలలు మళ్ళీ ఆ బకాయిలకు సంబంధించి అంటే దాదాపు ఒక 5-6 నెలలు పెండింగ్ ఉంటాయి. ఇది మినిమం తెలుసుకోవాల్సినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు పెట్టి వెళ్తే మేము తీర్చాం. విత్తనాల సబ్సిడీ బకాయిలు 384 కోట్లు మేము తీర్చాం విత్ ఇన్ 1 ఇయర్లో. నోట్ దిస్ పాయింట్. ఎంఎస్ఎంఈలకు పెట్టిన బకాయిలు 963 కోట్లు తీర్చాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1880 కోట్లు తీర్చాం. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. రైతుల విద్యుత్ సబ్సిడీ బకాయిలు 8655 కోట్లు. అగ్రిగోల్డ్ 264 కోట్లు. రైతుల 0 వడ్డీ 1150 కోట్లు. అట్లా అది 15,000 కోట్లు ఉన్నాయి. అవి కాకుండా కాంట్రాక్టుల బకాయిలు దాదాపు 45,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక నిమిషం సార్, ఇవన్నీ తీర్చింది మేము. ఇప్పుడు మేము పెట్టామన్నారు కదా, మా హయాంలో మార్చి నుంచి ఎన్నికల కోడ్, మీరే ఎన్నికల కోడ్ అప్పుడు ఏం రిలీజ్ చేయొద్దని చెప్పి కోర్టులకు వెళ్ళారు. సో మార్చి, ఏప్రిల్, మే, జూన్ మీరు అధికారంలోకి వచ్చారు.
సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంటాయి బకాయిలు. సో మరి అవన్నీ మీరు తీర్చాల్సిందే కదా. అప్పుడు మా 3-4 నెలలు పెండింగ్ ఉన్నాయి, తీర్చాలి. ఇది మినిమం. 14 లక్షల కోట్ల అప్పు. మళ్ళీ ఇదే కబుర్లు. అంటే మనం జనజీవన స్రవంతిలో ఉండమా? మిగిలిన చాలా చూడమా సార్? ఎల్లో మీడియా స్రవంతిలో ఉంటామా? 14 లక్షల కోట్ల అప్పు. ఒక్క నిమిషం దయచేసి వినండి. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు ఏ రాష్ట్రంలో అప్పు ఉంది? అప్పు చేశారా? 6.5 లక్షల కోట్లు అని చెప్పి బడ్జెట్ లో పెట్టినప్పుడు కళ్ళు పెట్టుకోకపోతే కళ్ళజోడు మీకు ఉంది కదా, పెట్టుకునేనా అది పెట్టుకునేనా చూడాలి. 6.5 లక్షల కోట్ల బడ్జెట్ లో పెట్టి 10 లక్షల కోట్లు అని చెప్పి. ఒక్క నిమిషం సార్ వినండి. ఒకరోజు 9 లక్షల కోట్లు. మీ ఇష్టం ఉన్న నోటికి ఎంత వస్తే అంత. ఎందుకు ఒక 100 లక్షల కోట్లు అని చెప్పండి. బాగా 6 లక్షల కోట్లు ఎందుకు చేసావు చెప్పు. పోనీ వినండి. కంగారు ఎందుకు? శ్రవంతిలో ఛానల్ ఆయన కిడ్నాపుల గురించి కత్తి పెట్టండి, పిస్టల్ పెట్టి కాల్చేయండి అంటున్నాడు. ఏం మనిషి అండి నాకు అర్థం కాదా? అట్టండాలు పెట్టుకొచ్చారండి. చంపేయండి, నరికేయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చేయండి అంటున్నాడు. డిబేట్ లో కూర్చొని చంపారుగా వెంకటరెడ్డి గారు. మీరు చంపలేదా? చంపితే నువ్వు దాడి చేస్తే నువ్వేడనుకుంటావు? నీ వయసులో ఎప్పుడో పారిపోయాడు. నువ్వు ఇన్ని బూతులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రజాస్వామ్యంలో నీకు స్వేచ్ఛ ఇచ్చి తిట్టుకోరా ఆయన అని చెప్పి వదిలిపడేసాం కాబట్టి ఇప్పుడు కూడా వచ్చి తిడుతున్నావు. మేము ప్రజాస్వామ్యంగా వదిలేసాం కాబట్టి ఇప్పుడు కూడా కండవా వేసుకొని ఏది అమరావతి కండవా వేసుకొని ఈ తెలుగుదేశం ఎల్లో భజన చేస్తున్నాం. ఎందుకు? మేము వదిలేసాం కాబట్టి. ఒక్క నిమిషం మీరు అందరూ నేనే సమాధానం చెప్పాలన్నా. ఉండాలి. ఇందాక ఆగాలి. చాలా టైం ఉంది. అరగంట పైన ఉంది. రాయపాటి అరుణ్ గారంట ఆ వీడియోలు మనం చూసాం కదండి. కార్పొరేటర్లు ఆ బస్సులో లేరు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని మనం వాళ్ళందరికి వాళ్ళే చేసుకున్నారు. చెప్పండి, మేము అంతరికి మేమే కిడ్నాప్ అయ్యాం, మేము అంతరికి మేమే దాడులు చేసుకున్నాం, మేము అంతరికి మేమే మీకు ఇచ్చేసాం. అది కూడా చెబుతారేమో. మీకు తిరుపతిలో ఉన్న ఎన్నమ్మ వార్డులు అంటే మీకు జనసేన కంటే 0 అనుకోండి. మొత్తం 50 వార్డులు ఉంటే 50 వార్డుల్లో ఒక వార్డుకి సంబంధించి ఎలక్షన్ జరగలేదు సార్. జరిగినాయి 49 వార్డులకి ఎలక్షన్ జరిగింది. 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కటి తెలుగుదేశం. ఒక్కటి ఉన్నాళ్ళకి ఎట్టన్నా డిప్యూటీ మేయర్ వస్తుందా? అసలు ట్రై చేయటం కూడా ఎందుకులే. ఆ మాట మనం మాట్లాడకూడదు మహిళల దగ్గర డిబేట్లో. ఏలూరులో మాకు 47, మీకు 3. నెల్లూరులో మాకు 54, మీకు 0. 54 మాకున్నాయి సార్. 54కి 54, 0 వాళ్ళకు ఉంది. వాళ్ళకి డిప్యూటీ మేయర్ వచ్చేస్తుంది. ఏ ఊరు నుంచి వస్తుంది? ఏ ప్రజాస్వామ్యంలో వస్తుంది? ఏ రకంగా వస్తుంది? అంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఎత్తు హైటు చూసి, నిన్న నాగబాబు గారు మాట్లాడిన మాటలు చూసి, చంద్రబాబు నాయుడు లోకేష్ అద్భుతమైన పరిపాలన చూసి పరిగెత్తుకొని లగెత్తుకొని వచ్చి అమ్మా మేము మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోతామని ఎగబడి జాయిన్ అయ్యారని చెబుతున్నారు. ఓర్ మీ దొంపలు చెప్పడానికి మనం కనీసం మన ఇంట్లో వాళ్ళని నమ్మాలి. మనం చెప్పి వాళ్ళందరూ ఏది మేము పరిపాలన చూసి అసలు మేము పరిగెత్తుకొని వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్నటిదాకా వాళ్ళు దొంగలు కదా మీ దృష్టిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ అక్రమంగా గెలిచారు కదా మీ దృష్టిలో. మరి అక్రమార్కులు మరి మీ దగ్గర కొత్త ఎందుకు తీసుకున్నారు? అంటే అప్పుడేమో వాళ్ళు డాష్, ఇప్పుడేమో ఓం శుక్లాంబరదం ఇవి ఉంటాయి కదా, అయిపోయిందా? ఎందుకు తీసుకున్నారు? 2 పోలీసులు దానికి సంబంధించి చెప్పారు కదా, అన్నీ చూసాను సార్. పోలీసులు కోర్టులు హైకోర్టు దగ్గరికి వెళ్తే హైకోర్టే వాళ్ళకి బందోబస్తు కల్పించమని చెప్పించమంటే వాళ్ళని ఇప్పుడు కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు, కిడ్నాప్ అయినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో మీ మెడ మీద కత్తి పెడతారు సార్. కిడ్నాప్ చేసినాడు ఒక వీడియో రిలీజ్ చేయమంటారు. నాకేం లేదు, నన్ను ఎవరు చేయలేదు, నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా అని చెప్పి చెప్పమంటారు. చెప్పరా మీరు? నన్ను చేసినా నేనని చెప్తాను, రాయపాటి అరుణ్ గారిని చేసినా అదే చెప్తారు ఆ మూమెంట్లో. సో దాన్నే చూపించేసి అసలు మీకు నైతికంగా న్యాయంగా గెలవండి, నా కార్పొరేటర్లతో రాజీనామా చేయించండి. నేనేమంటున్నాను? నో సార్, ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ దగ్గర కార్పొరేటర్లు వచ్చారు. ఏది మీ ఒడ్డు పొడుగు అన్నీ చూసి చాలా చక్కగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, సనాతన వేషం వేశారని చెప్పి వచ్చేసారు కదా తిరుపతిలో. రాజీనామా చేసి తీసుకోండి. నైతిక విలువలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కదా మీరు. ఇండైరెక్ట్గా మరి డైరెక్ట్ గా చూపించండి. అది మీరు రాజీనామా చేసి మేము తీసుకుంటున్నాం, పోటీ చేయండి. మేము 3 పార్టీలు కలిపి పోటీ చేసి తీసుకోండి కూటమిలో. సమాధానం చెప్పనివ్వండి. బాలకోటి గారు ఏంటి? వర్మ గారు, వెంకటరెడ్డి గారు బాలకోటకి స్వేచ్ఛ ఇచ్చానని చెప్తున్నాడు. వర్మ గారు, మీరు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళే. నేను 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా. హౌస్ అరెస్టే కదా. హౌస్ అరెస్ట్ దీనికి ఏం సంబంధం? వర్మ గారు, సభలకు వెళ్లకుండా, దళితులు దీక్షలు చేయకుండా,
అమరావతి సభల్లో పాల్గొనకుండా 14 సార్లు అవసరం చేశారు. నిరంతరం పోలీసులు నిఘా పెట్టారు. నా మిత్రులందరి మీద కేసులు పెట్టారు. ఎస్ఏల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. 30 రోజులు జైల్లో పెట్టారు. మేము స్వేచ్ఛనిచ్చామని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ మీద 30 రోజులు పెట్టారు సార్? 30 రోజులు కృష్ణాయపాలెం దళితుల్ని ఎస్సీ ఎస్టీ సెక్షన్ మీద జైల్లో. నేను అన్నది బాలకోటయ్య గారు, మీ మీద మా ప్రభుత్వం కేసు పెట్టిందా? నీ పరిపాలన ఎవరు కృష్ణాయపాలెంలో సుబ్బయ్య మీద పెట్టారు, వెంకయ్య మీద పెట్టారు? నేను అడిగేది ఏంది? వర్మ గారు నేను వెంకటరెడ్డి గారి లాగా వెనక ముందు పోగేసుకున్న వ్యక్తిని కాదు. అవును, వెనక ముందు పోగేసుకున్నా వస్తే మీకు కూడా ఏమైనా కొద్దిగా ఇస్తా, మా అడ్రస్ చెప్తారండి. కాదు వర్మ గారు, వెనక ముందు పోగేసుకున్నా మీకు కూడా ఏమైనా ఇస్తారండి? నా దగ్గర పోలీసులు అంతా తవ్వారు, ఏమన్నా దొరుకుతుంది. నేను అడిగింది ఏంది, మీ మీద కేసు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం? అన్న పెడితే కేసు పెట్టారు, ఎప్పుడు పెట్టారు? సింపుల్ టాపిక్ డైవర్ట్ అవుతుందండి. బాలకోటి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది కంప్లీట్. నా మాట వినండి. నా దగ్గర పోలీసులు ఎంక్వైరీ చేస్తే పదే దొరికింది. సరేనండి, మీ దగ్గర ఇప్పుడు ఎవరు ఎంక్వైరీకి వచ్చారు, ఏం దొరికింది? ఇది కాదు కదండి సబ్జెక్ట్. మీరు 100 కోట్లు వెనకేశారు. నేను ఒక్క నిమిషం బాలకోటి గారు ఉండండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మాట్లాడారు. ఈయన తిరుపతి అంశాలు అవి కూడా, అందులో వాస్తవాలు ఏంటో అరుణ గారు. సార్ వెంకటరెడ్డి అన్న గారు నేషనల్ జియోగ్రఫీలో డిస్కవరీలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని వచ్చింది సార్. మీరు ఐడియా ఉందో లేదు చూసుకుంటారు. పెట్టు నల్లగా ఉంది, పైన కింద రెట్ట తెల్లగా ఉంది. జాన్ నిక్ అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఫాలో అవుతాడు వెంకటరెడ్డి అన్న క్లియర్ గా. అంటే వాయిస్ ఏదో పాపం ఆయన ఏదో ఎగ్జాజరేట్ అయిపోయి మమ్మల్ని కూడా అట్లా అవమని మాట్లాడుతున్నాడు. ప్రేక్షకులను కూడా అంత ఎగ్జైట్ చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ చూసే రాయపడ్డారు గారు, మీరు మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ చూసి ఆవేశం ఎట్లా, ఒక్కొక్క నా డాషుల్ని చెప్పులు మరి ఆ ఎమోషన్ రావాలి కదా. మీ నాయకుడు మరి అట్లానే మాట్లాడతాడు కదా. మరి మీకు ఆ భాషలో చెప్తే అర్థమైద్దని నేను ఆ భాషలో చెప్తున్నా. లేదు మామూలుగా చెప్పండి, చెప్తా పర్లా. కాదు ఇట్లా అంటాము, కాదు ఇట్లా అంటాము. మన స్థాయిలో మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు లాగా నీ నాయకుడే అవ్వలేకపోయాడు, నువ్వేమవుతావు కానీ 21 సీట్లు వాళ్ళు ముష్టెత్తి తీసుకోవటం అప్పు అంటే మాకు వద్దమ్ము, వద్దు మేము ఆ స్థాయికి వద్దులేమ్మా. మాకు ఆ ముష్టి 21 సీట్లు లాంటి వాళ్ళెత్తి ఇల్లెత్తి వద్దు ప్లీజ్, ఏమనుకోవద్దాం. మేము ఆ స్థాయికి దిగలేదు. ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంది కానీ అవునా అబ్బు ఓకే చెప్పండి సార్. నేను ఇందాక కూడా క్లియర్ గా చెప్పాను సార్. ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు మేము కిడ్నాప్ అవ్వలేదని వాళ్ళే చెప్పారు. లేదు నిజంగా కత్తి పెడితే మీరు అదే చెబుతారు. ఏముంది, కత్తి పెట్టి ఉంటే రన్నింగ్ కామెంటరీ ఆపాలి. నీకు అంత స్పేస్ ఇచ్చినప్పుడు నా స్పేస్ నాకు ఇవ్వాలి. కామెంటరీ ఆపితే మాట్లాడితే ఇప్పుడు దాకా బాలకోటి గారు మళ్ళీ మీరు స్టార్ట్ చేయకండి. మీరు స్టార్ట్ చేస్తే ఆయన స్టార్ట్ ఆవిడ మాట్లాడివ్వండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎవరు పీసీఆర్ మాట్లాడండి. రాయపడి గారు సార్ మెడ మీద కత్తి పెట్టి వీడియో రిలీజ్ చేయించారు అని చెప్పేసి చెప్పినట్టు ఇదే వెంకటరెడ్డి గారు. ఎందుకని సార్ ఇప్పటి వరకు కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మా మెడ మీద కత్తి పెట్టి వీడియో రిలీజ్ చేయించారని చెప్పేసి ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఆ విషయం మీడియాకి ఎందుకు చెప్పలేదు? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఎందుకు లీగల్ సపోర్ట్ తీసుకోలేదు? వైసీపీ లీగల్ సెల్ పెద్ద లీగల్ సెల్, మరి ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి జరగలేదు? అంటే వీళ్ళ లబ్ధి కోసం వీళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటారు, మళ్ళీ అవసరానికి తగ్గట్టుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు కూటమి మీద నిందలేసేస్తారు. ఇక్కడ క్లియర్ గా జరుగుతుంది ఏంటి అంటే వైసీపీ ఇప్పటికి కూడా అనుకూల డ్రామాలే ఆడుకుంటుంది అని చెప్పేసి మాకు అర్థమవుతున్న విషయం సార్. ఓకే ఏంటి నాగబాబు గారు ఏంటి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు? పవన్ కళ్యాణ్ గారిని చూసాం కానీ ఆయన చాలా కూల్గా ఉండేవారు. మొన్న మొత్తం అందరికీ వైఎస్ కుటుంబం దగ్గర నుంచి అందరికీ అటాక్లు ఇస్తున్నారు. ఒకసారి బయట వినిపిస్తాను వినండి, ఆ బయట ప్లే చేయండి అమ్మా. లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకే వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డికి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు, అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్.
సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు వీర మహిళలందరూ. అలాగే ఇక్కడ ఉన్న అరుణ గారు ఏంటి డోంట్ కేర్ అంటున్నారు ఏ రెడ్డి గారేనని? సార్ అక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్ గా గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు కొన్ని లోన్స్ అనేవి శాంక్షన్ చేయించుకున్నారు సార్. ప్రభుత్వ ఖజానా నుంచి సామాన్యుల పేర్ల మీద శాంక్షన్ చేయించుకొని ఆ వ్యవస్థనంతా అట్లీస్ట్ బర్రెల పాడి కూడా వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు అమ్ముకోవడానికి వీలు లేకుండా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి డైరీలకి 20 రూపాయలకి 25 రూపాయలకి మాత్రమే పోయాలి. రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు అమ్ముకోవడానికి వీల్లేదు. అట్లాగే ప్రభుత్వ సబ్సిడీతో పాటు ఏ లోన్లు అయితే అక్కడ శాంక్షన్ చేయించారు బినామీల పేరుతో అవన్నీ కూడా పెద్దిరెడ్డి గారు అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి జనవాణికి కానివ్వండి, జనసేన సెంట్రల్ ఆఫీస్ కానివ్వండి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పీపుల్ని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను కానివ్వండి, ఎవరికి మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దీనికి సంబంధించి జస్టిఫికేషన్ చూడండి అని చెప్పేసి మాట్లాడినా అక్కడి నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఏంటంటే వైసీపీ స్టిల్ ఆయన అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు కొన్నిటి నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పెద్దిరెడ్డి సార్ మళ్ళీ మాకేమైందో తెలియదు అంటే అందరూ జనరల్ గా మన సినిమాలను చూసాము. పుష్ప సినిమాలో స్మగ్లింగ్ గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా అడ్డు వస్తే చంపేస్తారన్న కాన్సెప్ట్లు మనం ఇన్ని రోజులు సినిమాలను చూసాం. కానీ అక్కడ కనుక ప్రతి విషయంలో టచ్ చేస్తే వస్తున్నటువంటి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే పెద్దిరెడ్డి గారండి, తర్వాత ఏం జరిగిద్దో మాకు తెలియదండి. ఇట్లాంటి కాన్సెప్ట్లు వినిపిస్తున్నాయి సార్ అక్కడి నుంచి మేము ఏ విషయం మీద ఫోన్ చేసినా సరే. అందుకే ఫోకస్డ్ గా అక్కడ జరుగుతున్నటువంటి అన్ని స్కామ్లకు సంబంధించి డీటెయిల్డ్ తీసుకొని మరి క్లియర్ గా స్వయంగా నాగబాబు గారు వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి నాగబాబు గారు వెళ్ళి అక్కడ సభను కండక్ట్ చేయడం జరిగింది. ఆయన వెళ్ళేటప్పుడు కూడా క్లియర్ గా ఆయన కారు అద్దాలు పగలు కొడతాం, కారు మీద దాడి చేస్తాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడారని చెప్పేసి తెలిసింది సార్ మాకు. అవునా? అవును సార్. అట్లాంటి ఏంటంటే రాయలసీమలో సామాన్యులు ఎంత గొంతు నొక్కివేయబడి ఇప్పటి వరకు ఉన్నారు అన్న విషయం తెలుసుకున్నాం కాబట్టి ఫోకస్డ్ గా రాయలసీమకే ప్రస్తుతం మేము ధైర్యం ఇవ్వాల్సిన అవసరము, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా పార్టీ కనిపించింది. కాబట్టి క్లియర్ గా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మొదటగా పొంగునూరు వేదికగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇలాగే స్టేట్ వైడ్ గా కంపల్సరీగా కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటౌట్ పడుతుందట, అది కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. పులివెందుల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయట. ఇప్పటికే పులివెందుల్ని పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారట, ఆ పంచాయతీని రోడ్లు వేయించారట, వాస్తవా? సార్ ఆల్రెడీ పులివెందుల్లో రోడ్లు వేశారన్న విషయం మీ కెమెరాలు తీసుకెళ్లి చూసినా తెలుస్తుంది, లేదంటే వెంకటరెడ్డి అన్న గారి ఫేవరెట్ ఛానల్ కెమెరాలు తీసుకెళ్లి చూసినా తెలుస్తుంది. అది ప్రత్యేకంగా ఇక్కడ మేమేమి మా కోసం మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్ గా ఇంతకు ముందు ఎప్పుడు కూడా వెళ్ళని పల్లెల్లో కూడా రోడ్లు వేయించారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిధులు ఉపయోగించి. ఫస్ట్ ది. రెండోది అంటే పులివెందులో రోడ్లు లేవా? పులివెందులో ఇన్ని సంవత్సరాలు రోడ్లు లేవండి సార్? బస్ స్టాండ్ లేదు కదా సార్ మొన్నటిదాకా. జగన్మోహన్ రెడ్డి గారు చెవుల్లో ఇప్పుడు దిగబోయేటప్పుడు కదా కంప్లీట్ చేసింది అది. మళ్ళీ కొత్తగా అడుగుతారంటే మీరు. పులివెందుల్లో నాయకులు ఉన్నారు అంతే తప్ప నాయకులు చేసినటువంటి సౌకర్యాలు అనేవి సామాన్యులకు అందుబాటులో లేని వ్యవస్థ పులివెందుల వ్యవస్థ. ఆ విషయం అందరికీ తెలుసు. సో బైపోల్ వస్తే మరి జనసేన పంజా అక్కడ విసురుతుందా సార్? అర్థం కాలేదు. బైపోల్ వస్తే జనసేన దాని మీద ఫోకస్ పెడతాదా? జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకపు ఆలోచన చేస్తారని నేను అనుకోవట్లేదు సార్. నాకు తెలిసి రేపు వచ్చే నెల 23 నుంచే అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఉన్నాయి అనుకుంటాను. కంపల్సరీగా ఊస్టింగ్ అయింది, మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉండవు అని చెప్పేసి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, బాలకోటి గారు ఏంటి అనర్హత వేట్ ఏంటి? మెగా బ్రదర్ హెచ్చరికలు ఏంటి? వర్మ గారు 2 మాటలు చెప్తాను ఈ సందర్భంగా. ఈ 8 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, కోర్టులు పోతున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు పోతున్నారు. పదే పదే కోర్టులు, కేసులు, విచారణలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో గత 5 ఏళ్ల ప్రభుత్వ భాగస్వామ్యం లేదా? అధికారులని ఏకపక్షంగా ప్రభుత్వం వాడుకోలేదా? కాదు సార్, కాదండి. ఇప్పుడు దాని మీద నేను చర్చ అయితే దాని మీద ఖచ్చితంగా ఆ టెక్నికల్ అంశాలన్నీ కూడా తీసుకొచ్చి పెడదాం. నేను ఒకటి అడిగితే మీరు వేరే టాపిక్ని అందులో తీసుకొస్తే ఇప్పుడు దాని మీద ఏం చర్చకి వెళ్తాం? అంశాలు ఉన్నాయి ఇక్కడ. కాదండి, పులివెందుల బై ఎలక్షన్ జరుగుతుంది. అదే అంటున్నాను. అది ఏంటి ఇప్పుడు ఈయన వెళ్ళకపోతే, అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుందట. అది టెక్నికల్ గా వాస్తవా? 60 దినాలు వెళ్ళకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళనని చెప్పాడు. ఇప్పుడు వెంకటరెడ్డి ఏమన్నా మళ్ళీ తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అన్న ఇల్లు అని చెప్తున్నా మనకు తెలియదు. ఆయన పోకపోయినా ఆయన అర్హత మీద పెడితే మరి కోర్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలియదా? కోర్టులు తెలియదా? కోర్టులు పోవటం తెలియదా? అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడంలోనే అనర్హత వేటేస్తారా?
అంటే 60 దినాలు కాదండి ఇక్కడ జరుగుతున్న వినండి ఒక నిమిషం వినండి. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే 60 దినాలు కానీ వెళ్ళకపోతే అసెంబ్లీ సెషన్లో పాల్గొనకపోతే కనీసం ఆ హాల్కి వెళ్ళి సంతకం పెట్టకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి వస్తున్న వార్తలు. ఈయన వెళ్ళనని మీరే చెప్తున్నారు, వెళ్తారని కొంతమంది అంటున్నారు. వర్మ గారు 60 రోజులు కాదు, 5 ఏళ్ళు వెళ్ళకపోయినా కూడా ఆయన మీద అనర్హత వేటు పడదు. అసెంబ్లీ 5 ఏళ్ళు ఉండదు కదండి. 5 సంవత్సరాలు ఎన్ని రోజులు వెళ్ళకపోయినా పడదండి. ఎందుకంటే చట్టాల అవకాశం ఉందండి. మనం కేసుల సంగతి చూస్తున్నామా? ఓకే, ఇప్పుడు ఒకదానికి పరిష్కారం ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేరా అనేది ఆయన చిత్తం. ఆయన వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో వెళ్ళమని చెప్పేసి బాధ్యతగా చెప్తున్నాం. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాను, లేకపోతే రాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పేశాడు. ఇవ్వమని కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది, అయ్యా అడుక్కో మాకు అయ్యా అని చెప్పేసానని. ఓకే, ఏంటి ఇంకొక అంశం ఏంటి, పులివెందుల్ని పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారట. మరి వైఎస్ హయాంలో ఇన్ని సంవత్సరాలు ఏలిన పులివెందులు అసలు అభివృద్ధి లేదా? ఇప్పుడు మనం 5 ఏళ్ల ప్రభుత్వం చూసాం కదా సార్. పులివెందుల్లో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు. లేదు అంటున్నారు కదా, రోడ్లు కూడా వీళ్ళే వేసారంటున్నారు, బస్ స్టాండ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని కదా. మనం గతంలో పులివెందుల బస్ స్టాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విమానాశ్రయాన్ని మించే విధంగా పులివెందుల బస్ స్టాండ్ కట్టిందని మనమే మాట్లాడుకున్నాం కదా. ఆయన సొంత నియోజకవర్గంలో చేసుకొని ఉండవచ్చు. అసలు చేయట్లేదండి అంటే మీరు చేసుకుంటొచ్చు అంటున్నారు. రోడ్లే పవన్ కళ్యాణ్ గారు వేసారని అన్నారు కదా ఇక్కడ టాపిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసారా, జగన్మోహన్ రెడ్డి గారు వేసారా పులివెందులు కానీ అంశం కాదండి. ఇక్కడ ఒక నియోజకవర్గం అంశం కాదు కదా. రాష్ట్రంలో అన్ని రోడ్లు వీళ్ళు వెయ్యాలి. గత 5 ఏళ్ళు వేయలేదు కదా. గత 5 ఏళ్ళు వేయలేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి నేను ఏమంటానంటేనంటే ప్రతిదానికి కూడా వైసీపీ పార్టీ కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి అద్దం ముందు నిలబడమనండి. గత 5 ఏళ్ళు మనం ఎలాంటి పరిపాలన చేశామని అద్దం ముందు కనిపిస్తే వాళ్ళ పరిపాలన వాళ్ళకే అర్థం అవుతుంది. ఓకే, నాగబాబు గారు ఫైర్ దేనికి సంకేతం? వర్మ గారు ఇవన్నీ సర్వసాధారణమైన రాజకీయ మాటలేందాక నేను వీడియో చూపించా. ఏంటి అటు మూలాన ప్రయోజనం? ఏం ప్రయోజనం అండి? అరిశారు, రొప్పారు, ఇళ్లలో కూర్చున్నారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రజలకు ఏమైనా పనికొచ్చే ఉపన్యాసాలు, ఆ వార్నింగ్లు, ఆ బెదిరింపులు ఇలాగనే ఉంటుంది. వార్నింగ్లు కాదు ఇక్కడ. ఇప్పుడు గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది, ఆ ఇబ్బందుల నుంచి కూటమి ప్రభుత్వం బయటపడేయాలి రాష్ట్రాన్ని. అది అప్పుల్లో అదేంటండి మీ వెర్షన్ అది కాదు కదా. వాళ్ళు అప్పుడు ఇబ్బందులు పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అవే ఇబ్బందులు పెట్టాలని కదా ముందు మీరు చెప్పిన వాయిస్. నేను అభివృద్ధి గురించి చెప్తున్నాను సార్. అభివృద్ధి చెయ్యాలి అని చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళు లోపలేమని చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళు వేస్తామని వీళ్ళు కూడా చెప్పారు కదండి ఎన్నికల్లో. ఏ తప్పు చేయలేదేమో లోపల వేయలేదంటేని వాళ్ళు విచారిస్తున్నాము, సిట్లు వేస్తున్నాము, ఏసీబీ వేస్తున్నాము, విచారణ కమిటీలు వేస్తున్నామనే కదా. ఇప్పుడు రఘురాజ్ కృష్ణరాజు గారి గోల్ ఏంటి? ఇప్పుడు ఐపీఎస్ సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయరు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు, నా కేసు ఎంతవరకు వచ్చిందని ఒక ఉపసభాపతి మాట్లాడుతున్నాడు కదా. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన వాయిస్ వినిపిస్తున్నాడు కదా. ఇంకా చర్యలు తీసుకోవడం లేదు అని. కాబట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నాం. సరే, అది కూటమి ప్రభుత్వం ఇష్టం, తీసుకుంటారా లేదా అనేది. గతంలో వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు తప్పు చేసిన లోపల వేయమంటాం తప్ప తప్పు లేకుండా ఎవరిని ఏమంటాము, ఎందుకు వేస్తారు? ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయండి. గత ప్రభుత్వ పరిపాలన తప్పిదాల మీద ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అంశాల మీద కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి పులివెందులను కూడా కనీసం మీరు రోడ్లు వేయించుకోలేని పరిస్థితిలో వైఎస్ కుటుంబం ఉందా? ఎన్నిసార్లు ఆయన సీఎం అయ్యారు, వాళ్ళ ఫాదర్ 2 సార్లు సీఎం అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? మీ సొంత నియోజకవర్గాన్ని చూడడానికి మీరు రాష్ట్రాన్ని ఏం చూస్తారన్నది ప్రచారం. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే సార్ చెప్తున్నా, విషయం వీక్ ఉన్నాడికి పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఏం చెప్పినా అన్నీ చేస్తామని చెప్తారు. ఇప్పుడు చెప్పేది రాష్ట్రంలో రోడ్లన్నీ తలతల మెరిసిపోతున్నాయి అంట. ఒక జిల్లా, ఒక మండలం పేరు చెప్తాం. నేను సెలెక్ట్ చేయను. ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళిద్దరిని ఒక మండలం పేరు చెబుదాం. ఆ మండలంలో నేను ఒక గ్రామం వెళ్తా, రోడ్లు బాగాలేదు చూపిస్తా. ఒకటి కాదు, ఆ మండలంలో 2-3 గ్రామాలు చూపిస్తా బాగోలేనివి. ఏది ఇప్పుడు వచ్చిన 8 నెలల్లో గుంతలు పుచ్చాను, గుంతలు పోడ్చినవి కూడా చూపిస్తా. మరి అప్పుడు ముక్కుని అలక రాసి మేము చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకుంటారా? ఊరికి రోడ్లు అనేది నిరంతర ప్రక్రియ పోతూ ఉంటాయి, వేస్తూ ఉంటారు. మనం ఉన్నాం సార్ ఇక్కడ స్టూడియో, మన పక్కన శ్రీనగర్ కాలనీలో టర్నింగ్ తిరిగితే పెద్ద గుంటలు ఉంటాయి, రోడ్డు ఉంటాయా కదా, రోడ్డు మళ్ళీ వేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి. దీన్ని అసలు మొత్తం మేమే రోడ్లు వేసేసాము, అదే చెప్పుకోవడానికి ఏం పని లేకపోతే ఇదే చెబుతారు. అన్నీ మేము తలతల ఇది చేసాం, అది చేసాం, మన మెగా డిఎస్సి ఇచ్చేసామని రాశారు వాళ్ళు. 70% పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారా లేదా?
Straight గా సమాధానం చేసిన అభివృద్ధి ఏంది? పేపర్ మీద మెగా డిఎస్సి ఇచ్చేసాం. యాడ్ ఇచ్చారు? అరే పులివెందులకి మెగా డిఎస్సి నేను మళ్ళీ చెబుతాను సార్, వాళ్ళు 70% హామీలు పూర్తి చేసాం. యాడ్ చేశారు? ఇట్టానే ఉంది రోడ్డుకి సంబంధించి. మొన్నటిదా బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్ కట్టారన్నారు. యాడైనా బస్ స్టాండ్ ఉండదమ్మా, పాత పడితే మళ్ళీ కొత్తగా కడతారు. సో దాన్ని కొద్దిగా పెద్దగా కొత్తగా కట్టారు బస్ స్టాండ్. పులివెందులో బస్ స్టాండ్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి బస్సుల్లో ప్రయాణాలను జనాలు చేయకుండా లేరు. సో అది పాత పడింది కాబట్టి ఎప్పుడో కట్టిన బస్ స్టాండ్ కాబట్టి కొత్త బస్ స్టాండ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కట్టారు. మీరే బస్ స్టాండ్ కనీసం కట్టలేకపోయారు అని మీరందరూ కబుర్లు చెప్పారు. పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఉంది, పులివెందుల్లో మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, పులివెందుల్లో రింగ్ రోడ్డు, త్రిబుల్ ఐటీ, పులివెందులకు సంబంధించి క్రికెట్ స్టేడియం ఆల్రెడీ రెడీ అవుతా ఉంది. సో ఇవన్నీ పులివెందులో ఇంకా చాలా కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చేశారు. అది కుప్పంలో ఉందని అడగండి. కుప్పంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, పిఈఎస్ అని ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టినాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు. సో కుప్పంలో ఇంకేమన్నా చెప్పండి, నేను చెప్పిన కుప్పంలో రింగ్ రోడ్ ఏమైనా ఉందా? కుప్పం బస్ స్టాండ్ ఒకసారి వెళ్ళి చూసిరమ్మండి. సో అవి కూడా కుప్పంలో తాగునీరు లేకపోతే అది మేము వచ్చిన 5 ఏళ్ళలో ఇచ్చినటువంటి పరిస్థితి. రెండోది, వాళ్ళు ఇందాక కార్పొరేటర్ గురించి ఒక అంశం చెప్పి నేను పులివెందులకు పూర్తి అనర్హత వేడి దగ్గరికి వెళ్తాను సార్. వాళ్ళు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇస్తారు, కంగారు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిందే ఇందాక కదా బయటికి, ఇందాక వచ్చింది బయటికి. కానీ మీ మీద కూడా మీ పార్టీ వాళ్ళు దాడి చేశారు రాయపాటి అన్న గారు. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. అట్లా దాడులు చేయడం సమర్థనీయం కాదు. ఎవరైనా కూడా మీరు ఒక మహిళగా మీ మీద దాడి చేస్తే మరి మీరు కేసు పెట్టారా లేదో నాకు తెలియదు. సో పెట్టుంటే మరి ఆ కేసు ఇప్పుడు వరకు ఎంతవరకు వచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారు, మీ పార్టీ తరపున ఏం తీసుకున్నారు, మరి మీరు ప్రభుత్వం అధికారంలోకి 8 నెలల్లో ఏం చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద మీరు సమాధానం చెప్పాలి. రెండోది, ఒకటైతే నేను క్లియర్గా చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. ఓకే, ఏంది ఇప్పుడు ఇది పెద్ద సమస్య రాష్ట్రంలో? ఇంతకంటే పెద్ద సమస్య అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, తెలుసు సార్? కాదండి, ఇంతకంటే అసలు పెద్ద సమస్య 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య లేదంటగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అవునయ్యా, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఆడబిడ్డ అనేది మీరు 1500 ఎందుకు ఇవ్వట్లా అని మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు అంటారు. అరే మీరు 15,000 ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. అయ్యా, మీరు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానే ఒకటే ఇస్తున్నారా, ఒకటి కూడా ఇప్పుడు సక్రమంగా అందట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. అయ్యా, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నారు, ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది, 8 3 24,000 రావాలి, ఎందుకు ఇవ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మీరు చెబుతారా లేదా? అరే దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మీకు అధికారం వచ్చింది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము వస్తే రాకపోతే మీకెందుకు? మీరేం చేయాలి మేము అడుగుతాం. రోడ్డు మీద ఉండి అడుగుతావా, లేదంటే ధర్నా చేసి అడుగుతావా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి అడుగుతావా, అసెంబ్లీలో అడుగుతావా, ఇంకో చోట అడుగుతాం, ఎక్కడో చోట ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తాం. దీనికి ఇప్పుడు ముంచుకొచ్చిన సమస్య ఏం లేదు కదా. మీరు అనర్హత వేటేస్తా అన్నారు కదా, వేయండి. ఎప్పుడు వేస్తారు? ఛాలెంజ్ విసురుతాం మరి చిటికేసి మీ కూటమిలో ఉన్న వాళ్ళకి. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు 11 మంది మీద అనర్హత వేటేయండి. లేదు మీకు 11 మంది వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటేయండి. పులివెందుల బై ఎలక్షన్ తీసుకొని రండి, నాగబాబు గారిని పోటీ చేయించండి మీ కూటమి తరపున. ఎందుకంటే అడ్డదారులు ఎందుకు మంత్రి పదవి? గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యేగా తొడగొట్టి అన్నాడు కదా, ఆ రెడ్డికే భయపడలేదు, ఈ రెడ్డికే భయపడలేదు, రాజశేఖర రెడ్డి గారికే భయపడలేదు. పంచెలో ఓడదీసి తంతానని అదే పంచెల్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. పంచెల్లో వెళ్ళి పార్టీని విలీనం చేసి అప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా పంచెలో ఓడదీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తంతామని అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి విలీనం చేసి మీకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయా? మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. ఆ రెడ్డి పిచ్చిరెడ్డి. అరే మీరు రామ్ చరణ్ చేసుకుంది ఏ రెడ్డిని? పిచ్చిరెడ్డిలు చేసుకున్నాడా? మీ సినిమాలో కోదండ రామరెడ్డి పిచ్చిరెడ్డిలు అని చెప్పి ఆయన మీకు లైఫ్ ఇచ్చాడు చిరంజీవి గారికి. మాట్లాడేటప్పుడు ఒక కులం మీద ద్వేషంతో నిరంతరం ఆ కులం మీద విషం కప్పుతూ ఆ కులానికి ఇంకో కులాన్ని గొడవ పెట్టాలని అంటే మిమ్మల్ని దానికోసం పంపించారు అక్కడికి. మీరు అన్నారు అనర్హత వేటు. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు రాలేదు సార్ అసెంబ్లీకి. మరి అనర్హత వేటు వేయాలిగా. అంతకుముందు జగన్ గారు 2017-19 కూడా రాలేదు, పాదయాత్ర 2 సంవత్సరాలు దాదాపుగా రాలా. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు రాలా. సాక్షాత్తు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు బాంబుల శివారెడ్డి అంశానికి సంబంధించి ఆయన అసెంబ్లీలో బాయ్కాట్ చేసి అసెంబ్లీకి రాలా. మరి ఆయన కూడా ఇక్కడ ఎలాగ జైలెళ్తా రాలా పక్క రాష్ట్రంలో కొన్నాళ్ళు కదా, దాదాపుగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాలా. మరి అనర్హత వేటు వేయాలిగా. ఏంది మీరు వేసేది? వేయండి. రఘురామకృష్ణరాజు గారికి దమ్ముంటే, మీ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే అనర్హత వేటు వేసి బై ఎలక్షన్ తీసుకొని రండి. మళ్ళీ చెబుతున్నాం, సింగిల్ గానే పోటీ చేస్తాం. నాగబాబు గారిని పోటీ చేపించి బాలకోటి గారు ఒక నిమిషం. అరుణ గారు గురించి అడిగితే అసెంబ్లీలో అనర్హత వేటేస్తాం,
సూపర్ 6 ఏమైందని అడిగితే మీ పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే జగన్ గారు అది ఓకే పెద్దిరెడ్డి గారు అది వెయిట్ అండ్ వెయిట్ మాట్లాడారు కదా మీరు సవాలు విసిరారు 8 months అయింది సార్ ఎన్ఆర్ కావాలి సరే ఉండండి ఇంకొకటి కూడా అరుణ గారు ఇంకొకటి కూడా ఇదేంటి సార్ ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అన్న ఒకసారి జూమ్ చేయి గుడివాడలో టీ ట్యాక్స్ గుడివాడలో టీ ట్యాక్స్ ఏంటి టీ అంటే తులసి ట్యాక్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తులసి ట్యాక్స్ జిల్లా పత్రికలో ఎప్పుడు ఇది వచ్చింది కూడా గురువారం 30 జనవరి 2025 దాంట్లో రాసింది దీనికి సమాధానం చెప్పి ఎప్పుడు చర్యలు తీసుకున్నారో చెప్పండి తవ్విన కొద్దీ తులసి దళం అరాచకాలు వెలుగులోకి ఎవరో తెలుసా సార్ ఈ తులసి అంటే ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాము ఎవరైతే ఉన్నారో ఆయన రాము అఫీషియల్గా ఎమ్మెల్యే బట్ అనఫిషియల్గా ఎమ్మెల్యే ఇతనే కాదండి తులసికి టీడీపీకి అసలు సంబంధం లేదని ఆయన అధ్యక్షుడు చెప్పాడు కదా పల్లా శ్రీనివాసరావు మొన్న చర్యలు తీసుకోండి సార్ దీని మీద కేసు పెట్టండి మీరు పెట్టిన దీని మీద కేసు కదా ఆయన మీద ఓకే ఆయన మీద వేరే కేసు పెట్టారు అరుణ గారు రెస్పాండ్ బుసక మట్టి గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే మద్యం రేషన్ మాఫియా సిండికేట్లతో అవినీతి సామ్రాజ్యం ఎచ్చేతక అరాచకాలు ప్రశ్నిస్తే దాడులు తులసి ట్యాక్స్ అమలు ఇలా మీ పత్రికలోనే వచ్చింది ఓకే ఎప్పుడు చర్యలు తీసుకున్నారు అరాచకం అంటే ఇది ఓకే ఓకే మీ పత్రికల్లో మీ తెలుగుదేశం షాడో ఎమ్మెల్యే అరాచకం చేస్తున్నారని రాస్తే ఎప్పుడు చర్యలు తీసుకున్నారు చెప్పండి ఓకే అరుణ గారు సార్ పత్రికల్లో వచ్చే ప్రతిదీ కూడా నిజాలే గనక అయ్యే పని అయితే నారాసుర రక్త చరిత్ర అని రాశారు తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏ పత్రికలో వచ్చిందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక్క నిమిషం కంటిన్యూ చేయమండి మీతో మాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక ఈనాడు అనేటటువంటి ఒక గాలి పత్రికలో పెద్ద బ్యాన్ రేట్ తెల్లారి పవన్ కళ్యాణ్ ఎందుకు విచారణ చేపట్టాడు మీరు ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడలేదు మీకు నేను ఇస్తాను చెప్తారు మీరు రాసుకోండి అన్నిటి మీద నిజాలు కాదు ఒక్క నిమిషం ఏంటండి మీరు మాట్లాడినంత సేపు ఆవిడ మాట్లాడలేదు ఆవిడ మాట్లాడి నేను ఇస్తాను మీకు మాట్లాడండి మాట్లాడండి వెయిట్ అరే ఒక నిమిషం అండి మీరు వెయిట్ చేయండి మీకు ఇచ్చాను ఆయన మాట్లాడి మీకు ఇస్తాను వెయిట్ మీరు వెయిట్ చేయండి మీరు మాట్లాడండి అరుణ గారు సార్ పేపర్ లో రాసే ప్రతిదీ కూడా నిజాలు అయ్యే పని అయితే ఇప్పుడు గత 5 ఏళ్లలో జరిగినటువంటి అన్నింటి మీద ఒక లైఫ్ టైం సరిపోదు సార్ ఎవరికి కూడా ఎంక్వైరీలు చేయడానికి ఆ స్కామ్ లో దరిద్రం అంతా కూడా పేపర్ లో రాసే ఏదైనా ఉంటే దానికి సంబంధించి లోకల్ నాయకులు ఎంక్వైరీ చేసుకుంటారు లోకల్ అధికారులు ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు అందులో వీళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరైనా బాధితులుగా ఉంటే వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్పండి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్ గా ఇంకోటి సార్ ఈయన ఇందాక అన్నాడు బస్ టికెట్లు ఎందుకు ఫ్రీగా ఇవ్వట్లేదు ఇంకా ఎందుకు అడుగుతున్నాము అసెంబ్లీకి రావట్లేదు మేము అడుగుతాం ఇదే ఇవన్నీ కూడా మిమ్మల్ని పులివెందుల ప్రజలంతా కూడా శాసనసభ్యునికి ఎన్నిక చేశారు మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమని ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి అడగమంటున్నాం సార్ మేము ఇంకేం మాట్లాడట్లా మీరు ఏవైతే బయట మీడియా ముందు లేదంటే మీ పత్రికల్లో మీ ఛానల్లో మాట్లాడుతున్నారో మీకు ఒక స్పేస్ ఉంది అక్కడ అసెంబ్లీలో మీకు కుర్చీ ఉంది అక్కడికి వచ్చి కూర్చొని ఇదే వాయిస్ ఇదే టెంపో ఇదే బేస్ తోటి అసెంబ్లీలో మాట్లాడండి మీకు అవకాశం ఉంది కాబట్టి అక్కడ అడగడానికి అక్కడికి వెళ్ళి అడిగితే మీకు ఆన్సర్ వస్తుంది నాయకులకి మీ వాయిస్ నేరుగా వెళ్తుంది నువ్వు ఏ ఛానల్లో మాట్లాడుకుంటావు నీ ఛానల్ ముఖ్యమంత్రి గారు చూస్తారో లేదో నువ్వు ఏ పేపర్ లో వేసుకుంటావు నీ పేపర్ ముఖ్యమంత్రి గారు చదువుతారో లేదో డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని అడిగితే నీ వాయిస్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు వింటారు కదా సంబంధిత శాఖల మినిస్టర్లు వింటారు కదా నీ బాధ పులివెందుల ప్రజల యొక్క బాధ డైరెక్ట్ గా అసెంబ్లీలో తెలుస్తుంది కదా రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ తెలుస్తుంది కదా పులివెందుల ప్రజలు గెలిపించింది అసెంబ్లీలో కూర్చొని మా కోసం నువ్వు మాట్లాడు పరిపాలన చెయ్యి ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధిని అంతా అక్కడి నుంచి తీసుకురా అని చెప్పి చెప్పడానికి అంతేగాని మీడియా ముందు పేపర్ ముందు కూర్చొని మాట్లాడాలి మీడియా ముందు పేపర్ ముందు ఎమ్మెల్యే ఎందుకు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అక్కర్లా వెంకటరెడ్డి అధికార ప్రతినిధి చాలు దానికి మళ్ళీ ఓట్లు ఎందుకు ఎలక్షన్ ఎందుకు ప్రజలు గెలిపించడం ఎందుకు అసెంబ్లీకి పోని మేము అడగడం ఎందుకు ఓకే ఏంటి సవాలు విసురుతున్నారు ఈయన పులివెందుల మీద ఒక్క నిమిషం ఇస్తాను పులివెందుల మీద సవాలు విసురుతున్నారు సార్ ఏ సవాళ్ళు వీళ్ళ నాయకుడు ఒకసారి ఏదో ప్రెస్ మీట్ లో ఏదో సభలో ఇట్లా చూపించి మరి వెంట్రకు కూడా పేకలర్ అన్నారు సార్ ఇవాళ ఏమైంది ప్రజల మధ్యలో 5 పీకేసి అటొకటి పెట్టారు సార్ ఈ సవాళ్ళు మేము ఇని సాలిపోయింది ప్రజలకు కూడా విసుగొచ్చేసి ఇంకా చాలే సవాళ్ళు బయట పోయి చేసుకుని నీకు అసెంబ్లీ అక్కర్లేదని చెప్పేసి అధికారం మాకు ఇచ్చారు అయినా పందా మార్చుకోకుండా అదే సవాళ్ళు చేస్తా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి ఉన్న 2 ఒకటిలో ఒకటి లేపేసి ఇంకొకటి ఒకటే ఉంచండి అని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్ చెప్పడం ఇండికేషన్స్ ఎప్పటి నుంచి అది అంటే సవాల్ బాలకోటి గారు వర్మ గారు చెప్పండి ఓడల బళ్ళు ఓడలు అవటం విన్నారు కదా మీరు ఇప్పుడు వెంకటరెడ్డి గారి పేపర్ ఒకటి పట్టుకొని ఈ పేపర్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని చెప్పి అడుగుతున్నారు ఈ తులసిబాబు మీద గతంలో 5 ఏళ్ళు
మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అడిగితే వీళ్ళేం సమాధానాలు చెప్పారు? ఆ రాతలు ఏమన్నారు? ఏమైనా తీసుకున్నారా? ఈ రోజున ఏంటంటే ఓడలు బొల్లు అయిపోయినాయి కాబట్టి, కుదేలు అయిపోయారు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. అంటే జయలలిత అసెంబ్లీని బహిష్కరించడానికి, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ నుంచి బయటికి రావడానికి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటికి ఎందుకు వచ్చారో తెలియదా? ఏ కారణాలు ఇచ్చా వచ్చారు వాళ్ళు? ఎందుకు వచ్చారు? అంటే 11 సీట్లు వచ్చినాయని చెప్పి వచ్చారా? కాదండి, జయలలిత గారికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రత్యేక హోదా కర్ణాలు ఇది ఇవ్వలేదని బయటకు వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు 11 సీట్లు వచ్చి బయటకు వచ్చాడా? ఈ రోజున మీరు పరువు పోగొట్టుకొని అసెంబ్లీకి పోవడానికి మీకు సిగ్గేసి వెళ్తే ఆ రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడతాడో, స్పీకర్ గారు ఏం మాట్లాడతాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడో, ఏం సమాధానం చెప్పాలి? ఏం సంబంధం అయ్యా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేదాకా మీరు ఈ పథకాలు ఎవరా? మేము ఈ పథకాలు ఎక్కడ అడిగితే మీకు అసెంబ్లీలో రోడ్డు మీద అడిగితే గ్రామంలో అడిగితే మీకేంటి? ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం అండి, మీరు ఆయన కంప్లీట్ అయిపోయి మాట్లాడండి. వర్మ గారు మాట్లాడండి, ఆవిడ సింగిల్ ఇవ్వండి ఆయనకి. వర్మ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వర్మ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడనివ్వండి. మీకు వెంకటరెడ్డి గారి గురించి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అనేవాడు అసెంబ్లీకి పోతాడా లేదా, పోవాలా లేదా? నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి గతేళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీగా నీకు అసెంబ్లీకి పోవాల్సిన నైతిక బాధ్యత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశావు? ఈ అంశాల మీద వాళ్ళు మాట్లాడరు. ఈ అంశాల మీద వాళ్ళు మాట్లాడరు. పోతారా పోరనేది వాళ్ళ ఇష్టం. కానీ జయలలితకి, చంద్రబాబు నాయుడు గారికి, రామారావు గారికి పోలికేందండి? మీకు కావాలంటే అడుక్కోండి, ఎన్ని పాయిదాలు పడి అడుక్కోండి. ఎవరిస్తారు సార్ ప్రతిపక్ష పార్టీ హోదా? ఎందుకు ఇస్తారు సార్ ప్రజాస్వామ్యంలో? సరే ఓకేనండి, చెప్పారు కదా, 5 ఎమ్మెల్యేలు ఇట్లా లాగేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదానే రాదని ఆయనే చెప్పాడు కదా. బాలకోటి గారు ఒక నిమిషం అండి. బాలకోటి గారు, రేపు ఎలానా బడ్జెట్ సెషన్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందని. అందుకని వెళ్తాడా లేదనేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం అండి. వెళ్ళమని ఎవడో బతిలాడు. సరే వీళ్ళైతే బతిలాడుతున్నారు. ఇంకొక అంశం అండి, ఇప్పుడు లేటెస్ట్ గా ఒక్క నిమిషం అండి, మీకు లేటెస్ట్ గా ఒక ట్వీట్ ఒకటి వినిపిస్తాను. అంటే చాలా చెప్పారు ఈవిడ, రోజా గారు ఆవేదన వ్యక్తం చేస్తా, అంతిమంగా ఒకటే చెబుతున్నాం, అదిగో మా వాళ్ళు అది కూడా ప్లే చేశారు. మేము గెలిచాం, వాళ్ళు గెలిచి ఓడిపోయారు, మేము ఓడిపోలేదు. వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచింది. స్వామివారితో పాటు ప్రజలు గమనిస్తున్నారు, సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారు. ఇది రోజా గారు. వర్మ గారు, ఇలా రోజా గారి మాటలు కూడా మీకు వినిపించా కదా. నాడేం మాట్లాడారు, నేడేం మాట్లాడుతున్నారు. ఈ రోజున ఏం చేశారనేది ప్రజలకు అన్నీ తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, గత వైసీపీ పార్టీ ఏం చేసిందో తెలుసు, రోజా గారు ముఖ్యంగా ఏం చేశారో మనకు తెలుసు. ప్రజలు చూస్తారని మనం చెప్తుందండి, మేమేం చెప్పింది కూడా అదే. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు చూస్తున్నారు అని చెప్పేసి చేశాం. కానీ నేను అనేది ఏంటంటే, అధికారం ఉంది కదని చెప్పేసి తలబిరుసుగా ప్రవర్తిస్తే ఇంకో ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇప్పటికైనా వైసీపీ పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ మేరకు సమీక్షించుకుంటుంది, ఎలాంటి సమీక్ష చేసుకుంటుంది అనేది ఆ పార్టీ ఇష్టం. ఓకే, అరుణ గారు ఏంటి రోజా గారికి ఏమన్నా సమాధానం చెప్తారా? ప్రజలే చూసుకుంటారట, పైన స్వామివారు చూస్తున్నారట, కిందలో ప్రజలు గమనిస్తున్నారట. అంతిమంగా ఆవిడ చెప్పేది ఒకటే అట, మేము గెలిచాం, వాళ్ళు గెలిచి ఓడిపోయారు, మేము ఓడిపోలేదు. గత 5 ఏళ్ల పాటు పైన స్వామి గారు కొండ కింద ప్రజలు చూసేశారు. ఇప్పుడు రోజా గారికి అక్కడ పెట్టింది ఆ విషయం మనకు తెలియంది కాదు, మీకు తెలియంది కాదు, ఆవిడ కూడా తెలియంది కాదు. అలాగే ఇప్పుడు పైన గెలిచామని చెప్పేసి మాట్లాడిన ఇదే వాయిస్, ఇదే పాయింట్ గతంలో కూటమి నేతల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తింప చేసుకుంటే అయిపోద్ది సార్. దానికి మళ్ళీ ప్రత్యేకించి మేము ఇంకో స్పెషల్ స్టేట్మెంట్ ఏమి ఇయ్యక్కర్లా. ఏంటి కాదండి అరుణ గారు, మీరు అసలు వాళ్ళు ఎక్కడ కనిపించరు, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా క్లోజ్ వైసీపీ అన్న మాటే వినిపిస్తుంది అంటారు. జోగి రమేష్ గారు నిన్న బయటకు వచ్చారు, ఆయన ఫైర్ అయ్యి మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే టెంపోలో ఆయన వాయిస్ రేస్ చేస్తున్నారు. రోజా గారు మళ్ళీ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, అంబటి గారు మాట్లాడుతున్నారు. ఏంటి కాన్ఫిడెన్స్ వాళ్ళది? విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మొన్నటిదాకా తెగ మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? పేరు నాని గారు కూడా తెగ మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? గుడివాడ నాని గారు కూడా గెలిచిన తర్వాత చాలా రోజులు మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? ఎవరి టైం వస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అప్పుడు దాకా ఎగిరెగిరి పడినవ్వండి, చూద్దాం. కాదు సార్, పొద్దున ఒక డిబేట్ లో, సాయంత్రం ఒక డిబేట్ లో కొడాలి నాని గారు, పేరు నాని గారు, లేదంటే వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళు వస్తేనే వాళ్ళు జనసంవత్సరం ఉన్నట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క దృష్టిలో. అంటే ఎప్పుడో వారంకో 10 రోజులకో ఏదో స్టేట్మెంట్ ఇస్తే అంటే జనసంవత్సరం లేనట్టు అనమాట.
వాళ్ళ డ్యూటీ రోజు అధికార ప్రజల డ్యూటీ కాదు కదా. వినండి సార్, బాలకోటి గారు మీలాగా పొద్దున సాయంత్రం వాళ్ళు రాలేరు కదా. మొన్న 5 ఏళ్ళు గెలిపించారు వెంకటరెడ్డి గారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగానే గెలుచుంటారు, కార్యక్రమాలు ఉంటాయి. ఒక్క నిమిషం బాలకోటి గారు, ఒక్క నిమిషం చెప్పండి. మాట్లాడండి. అందరూ ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా వారి వారి శాఖలు వాళ్ళ నియోజకవర్గాల్లో బిజీగా ఉండి వాళ్ళ పనుల మీద కేటాయించాల్సిన టైంలో ఏమో పొద్దున సాయంత్రం మీడియాలో సోషల్ మీడియాలో కనిపించారు. ఇప్పుడు పని బాట ఏమి లేకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడే మీడియాలో కనిపించడానికి ఇబ్బంది, టైం చాలా ఖాళీ ఉంది కదా. పార్టీ నిలబెట్టుకోవడానికి, క్యాడర్ కు భరోసా ఇవ్వడానికి మేము ఇంకా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఉంచుతాము, నిలబెడతాము, గెలిపించుకుంటాం అని చెప్పేసి ఆ పార్టీకి ఓట్లేసినటువంటి 40% మంది ప్రజలకి భరోసా ఇవ్వడానికని మీరు పొద్దున సాయంత్రం కనిపించచ్చు. ఖాళీగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఇంతకుముందు పనులు ఉన్నప్పుడు పొద్దుకు ఎందుకు కనిపించారు? మీకు పని చేయమంటే పాపం జనసేనలకు బాగా ఆనందంగా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ నెంబర్ ఇస్తే రోజు ఫోన్ చేసి ఉపము గారు తిరుపతిలో తొక్కిసలాట అంశం ఎంతవరకు వచ్చింది, తిరుపతిలో ఎంత దౌర్జన్యాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు అట్లా ప్రశ్నించమని అడుగుతాను. ఆయన నెంబర్ కాదు కదా, ఆయనకు ఫోన్ చేసి అడగమని చెబుతాలే. ఆయన ఫోన్ చేసి అడగమంట, అప్పుడు బాగా సరిపోయింది కదా. లేదా మీ స్థాయి కాదు, వాళ్ళ స్థాయి కాదు కదా. అందుకనే కొంచెం ఆయన స్థాయికి ఫోన్ చేసి అడుగుతారులే, అయ్యా ఏమైంది, మీ ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు, అడ్డదారిలో తీసుకోవడానికి సిగ్గు లేదా మీకు అని అడుగుమని చెబుతారులే ఫోన్ చేసి. ఎందుకంటే అప్పుడైతే మీకు రోజు లైవ్ లో ఉన్నట్టుగా అర్థమైంది కదా, లేదా మీకు అర్థం కాదు కదా. లేదా రోజే కాదు అంటే పైన దేవుడు చూశాడు, కింద చూశాడు, ఓడగొట్టారంట. మరి అప్పుడు మిమ్మల్ని 2 చోట్ల ఆ చెంప ఈ చెంప, భీమవరంలో కాదు భీమవరంలో ఆ చెంప, లేదంటే గాజువాకలు ఈ చెంప, మీరు అన్యాయాలు అక్రమాలు చేశారని ఓడగొట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు కదా, అది ఏం రీచ్ అవ్వట్లేదు కదా. ఒకసారి ఇస్తారు ఏంటంటారు? ఇదే క్వశ్చన్ ఇప్పుడు వెంకటరెడ్డి అన్న గారు ఏ మాటలైతే మాట్లాడారు ఇవన్నీ ఆ స్టేజ్కి వెళ్ళి రోజా గారిని అడగమని చెప్పండి. వాళ్ళు ఆ మాట్లాడిన మాటలకు వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పి సమాధానాలు కరెక్ట్, ఏ మాటలు ఇలా అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి, అయ్యా సనాతన ఒప్పము ఏడున్నావయ్యా, ఇంత అరాచకాలు జరుగుతుంటే మహిళా కార్పొరేట్లను పట్టుకొని మీకు ఉందేంటి, తెలుగుదేశం జనసేనలకు లేనిదేంటి అని అడిగారు కదా. ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇది సనాతన ధర్మంలో అదే కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతగా ఎంత ఘోరాలు జరుగుతుంటే ఎక్కడ పడుకున్నావు పవన్ కళ్యాణ్ అని మా నాయకులు అడగమని లైవ్ లో ఉన్నట్టుగా అర్థం కాదు కదా. మాట్లాడింది ఇందాక పత్రికలో వచ్చిన వెంకటరెడ్డి గారు బాలకోటి గారు మీకు అయిపోయింది, టైం అయిపోయింది కానీ పత్రికలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి వస్తే పవన్ కళ్యాణ్ అతను ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ ఏ బేస్ లో వేశారు, ఏ బేస్ లో దాని మీద కేసు పెట్టారు చెప్పండి సార్. వర్మ గారు సమాధానం చెప్తారు. బాలకోటి గారు వర్మ గారు వెంకటరెడ్డి గారు ఏ పార్టీలోకి పోబోతున్నారు, అదేంటి బాలినేని సామినేని కిలారి అందరూ సాయి రెడ్డి గారు అందరూ పోతున్నారు, వెంకటరెడ్డి గారు ఎప్పుడు వెళ్తున్నారు, ఏ పార్టీలోకి వెళ్తున్నారు చెప్పండి. నేను ఒక కండవా వేసుకొని ఇంకో కండవాకి మద్దతు ఇచ్చేటటువంటి ఆ టైప్ కాదు. బతికినా కాంగ్రెస్ పార్టీలో ఉంటా, వదిలేసి నా వ్యాపారం చూసుకుంటా, అమ్ముడు పోయే బతుకుల్లో మేము లేవు. కాదు మన నాయకులు ఏమయ్యారండి, అరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా 40% ఓటు వచ్చింది. మీరందరూ కలిసి మూకుమ్మడిగా ప్రజల జీవితాలను నాశనం చేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్తాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్ముగా రాజకీయాలు చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడి దగ్గరికి వెళ్ళి 10 సీట్లు అయ్యో దేహి, అయ్యా 5 ఇవ్వండి, అయ్యా 10 ఇవ్వండి, లేకపోతే జీవితానికి ఎమ్మెల్యే అడుక్కునే పార్టీలో లేవు, అడుక్కునే పార్టీలో గెలవలేని పార్టీలో మేము లేవు. సింగిల్ గా వచ్చినాయి మీకు వచ్చినాయి ఎప్పుడన్నా సింగిల్ గా? అరే ఒక్క నిమిషం ఉండండి, ఆయన ఏం చెప్తారు వినాలి కదా. ఆయన ఏం చెప్తారు? ఈ పైత్యపు మాటలు 5 ఏళ్ళు విన్నాం. ఈ పైత్యపు మాటలు అంటే వైసీపీ పార్టీకి నా మాట వినండి, వైసీపీ పార్టీకి అనుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎవరు మాట్లాడాడు? వెంకటరెడ్డి గారు
వైసీపీ పార్టీకి మేమే మునగాలం అనుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు, ఎందుకు పోతున్నారు అరే చెప్పండి. వైఎస్ఆర్ అరే ఏం చెప్తారు వినొచ్చు కదండి మీరు, ఎందుకని క్రాస్ టాక్ అలాగా? అరే మిమ్మల్ని గౌరవంగానే చెప్తున్నాను వెంకటరెడ్డి గారు అనే ఎదురు కనపట్లేదా? సరే, ఓకే. అలాంటి టీవీ కనపట్లేదా? మా పార్టీ సోషల్ మీడియా సరే వినండి, ఆయన కంప్లీట్ గా మాట్లాడండి, మాట్లాడొచ్చు కదా. ఇది క్రాస్ టాక్. ఒక నిమిషం. అరే మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఒక నిమిషం ఉండండి. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన చూసిన తర్వాత నేను ఏనాడు నేను ఊహించలా బాలినేని పోతాడని కానీ, సామినేని పోతాడని కానీ, ఓకే 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 అరుణ గారు, అరే ఒక నిమిషం అండి, కాబట్టి మేము అడుగుతున్నాం. ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. అరుణ గారు దొంగని తిట్టింది ఇల్లే కదా, ఏంటి దొంగని తిట్టింది ఇల్లే కదా, వెంకటరెడ్డి గారు దొంగలు ఎందుకు తీసుకున్నారు? సరే ఒక నిమిషం, చివరి రక్తం పట్టు వరకు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటారట. ఆయన మీద ఎందుకంటే అబాండాలు వేస్తున్నారు, మీరేమన్నా నవ్వుతున్నారు? సార్ మేమేమి అబాండాలు వేయలేదు సార్. వాళ్ళ పార్టీకి రెండో భుజంగా, మొదటి భుజం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండో భుజం విజయసాయి రెడ్డి గారు. జనరల్ గా పార్టీ పెట్టిన దగ్గర నుంచి, పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితమైన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ పార్టీ లేదు, నేను రాజకీయాలు కూడా లేవు, రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంక మీరందరూ ఎంత అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. దాంట్లో తప్పే ఉందండి మేము అడగడంలో. అని పెట్టి ఈ జనసేన పార్టీ వ్యవస్థాపకుల్లో ఉన్నటువంటి రాజు రవితేజ వెళ్ళిపోయాడు. రాజు రవితేజ ఎందుకు వెళ్ళిపోయాడు? మీరేది నవ్వుతున్నారండి? కాదు అరుణ గారు, దేనికి నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. ఏదో పిచ్చాలందరిని పిలిచి పిచ్చి పిచ్చిగా ఉంటే కాదు వర్మ గారు, రాయపాటి అరుణ గారు పదే వెంకటరెడ్డి గారిని అన్నయ్య 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 అంటుంది. రేపు పొద్దున్న జనసేనలోకి వస్తే తీసుకుంటుందేమో చూడండి కాస్త. చెప్పాను కదా, ఇదిగో మంచినీళ్ళు తాగుతా చెప్తున్నా అరుణ గారు, ఇదిగోండి మంచినీళ్ళు తాగుతా చెప్తున్నా, తాగేటటువంటి నీరు సాక్షిగా చెప్తున్నా. బతికినా చచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే వ్యాపారం చేసుకుంటా తప్ప మీలాగా ఆ పార్టీ జెండానో ఈ పార్టీ జెండానో. మా నాయకుడు మగాడు, ఏ జెండా మోపించు, ఓ బదాం తెలుగుదేశం జెండా, ఇంకో బదాన కమ్యూనిస్టుల జెండా, ఇంకో నెత్తికి బీజేపీ జెండా, ఎట్లా మోపించరా? అది మా నాయకుడు. అరుణ గారు ఆ పార్టీ ఆచారం కొట్టించుకోండి. అరుణ గారు బాలకోటి గారు ఒక్క నిమిషం. అరుణ గారు మీరు తర్వాత నవిత్రి గారు దీనికి సమాధానాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. రాజీనామా లెటర్ మొహాన ఇసిరేసి 5,45,000 ఓట్లతో పార్లమెంట్ గడప దొక్కిన మగాడు. తెలియపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రావద్దు మిస్టర్ బాలకోట, ఇది వాళ్ళ నాన్నగారికి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. హాఫ్ నాలెడ్జ్ తో వచ్చాం అనుకోండి, ఇట్లానే ఉంటది. పొత్తు సంగతి సర్లేండి రాజీనామా చేయండి. ఇప్పుడు కార్పొరేటర్ చేత రాజీనామా చేయించి మీరు ఏ కండవా కప్పుకొని పోటీ చేస్తారు చేయించండి. దమ్ముంటే సరే ఓకే. ఆవిడేదో సీరియస్ గా ఉండే అరుణ గారిని ఆఖరికి అలా అరే ఒక నిమిషం అండి బాలకోటి గారు ఒక నిమిషం ఉండండి, ఆవిడ్ని మాట్లాడినవ్వండి. ఆయన టీడీపీ ఆయన కదండి, ఆయనకేంటి సంబంధం? ఆయన ఎందుకు అడుగుతారు మీరు? చంద్రబాబు అనే పదం వెంకటరెడ్డికి వర్తించదు, వైసీపీకి దమ్ము అనే పదం వర్తించదు. మీ దగ్గర దమ్ము లేదు. నైతికత శాశ్వతం, విలువల శాశ్వతం. మీలాగా విలువలు ఒక్క నిమిషం అరుణ గారు, విలువల శాశ్వతం రాజకీయాల్లో మీరు ఏమిస్తారా? జనసేన ఏ విలువలతోటి ఇప్పటి వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన వివరాలు ఏవి తెలియలేదు. ముఖ్యమంత్రిగా అన్నుండి కూడా చెల్లి బాధ పట్టించుకోకుండా సొంత బాబాయ్ మరణాన్ని కూడా దాచిపెట్టాడు. ఆ విలువలు ఏంటో చెప్తే ఒకసారి వెంకటరెడ్డి గారు వైసీపీ పార్టీ వాటి గురించి నేర్చుకొని మేము కూడా తర్వాత ప్రయత్నిస్తాం సార్. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే కేంద్ర ప్రభుత్వానికి అంటే మనం చేతగానే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తే సిబిఐ ఎంటర్ అయింది అనే విషయం మనం ఒప్పుకోవాలి. ఒక నిమిషం మాట్లాడనివ్వండి. మీరు క్రాస్ టాక్ చేస్తే ఎవరికి ఆవిడ ఏం మాట్లాడతారో తెలియాలి కదా అరుణ గారు.
సార్ అదే సార్ చెప్పాను కదా, విలువలు వైసీపీ నుంచి అట్లా ఉంటే అవి ఏ స్థాయిలో నేర్చుకోవాలో చెప్తే దాని గురించి మేము నేర్చుకుంటాం సార్. మొట్టమొదటిగా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి బాత్రూమ్ లో రక్తం కక్కుని గుండెపోటు వచ్చిందని చెప్పేసి చెప్పింది కూడా ఆ ఫ్యామిలీ నుంచి. మరి ఏం విలువలో మాకు తెలియదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి ఛార్జ్ షీట్ల పేర్లన్నీ కూడా ఆ ఫ్యామిలీ నుంచే ఉన్నాయి. అవి ఏం విలువలో మాకు తెలియదు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కత్తి కేసు హత్యారేరాల్లో కూడా బయటకు వచ్చారు, కానీ ఆ సామాన్యుడు మాత్రం దళితుడై బయటకు రాలేకపోయాడు. ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవేం విలువలో మాకు తెలియదు. ఒక డెడ్ బాడీని ఇంటికి ఇస్తే ఆడిని ఎన్కేసుకొని తిరిగినటువంటి విలువలు ఏంటో మాకు తెలియదు సార్. ఈ విలువలన్నీ దయచేసి వైసీపీ నచ్చకే ప్రజలు ఈ విలువలు నచ్చక పక్కన పెట్టారు. మేము నేర్చుకోం సార్, ఆ విలువలు మాకు అక్కర్లేదు వైసీపీ నుంచి. 8 నెలలు అయింది, ఇంకొక సంవత్సరం టైం ఇస్తా. దమ్ముంటే తేల్చి మీరు మా మీద చేసిన ఆరోపణలు ప్రూవ్ చేయండి. ఏది కోడికత్తో లేదంటే మీకు సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి గారిది హత్యకు సంబంధించినటువంటి సిబిఐని 6 నెలల్లో సుప్రీంకోర్టు తేల్చమని 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇప్పుడు వరకు ఏం తేల్చలా. ఎందుకు తేల్చలేకపోతున్నారు? పైన మీరు తిప్పిన మోడీని తిరగమంటే తిరుగుతాడు కదా, పవన్ కళ్యాణ్ ఇట్లా తిరుగుతుంటే మోడీని ఇట్లా తిరుగుతాడు, లేదా ఇట్లా ఒంగు అంటే అట్లా ఒంగుంటాడు, అమిత్ షా ఇట్లా నిలబడంటే నిలబడతాడు. మరి తేల్చండి. విలువలు అంటే అది కాదమ్మా. ఒకరోజు వెళ్ళి మాయావతి కాళ్ళకి దండం పెట్టి ఈ బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చింది, బీజేపీ వాళ్ళు దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తున్నారు. మరి ఏ కుక్కల్లాగా సో మచ్ వెంకటరెడ్డి గారు చర్చలో పడలేదు. థ్యాంక్ యూ అండి అరుణ గారు, థ్యాంక్ యూ బాల్కోటి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.